శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. జగద్గురు శ్రీ సుభాష్ పత్రిజీ గురు దంపతులకు మరియు పిఎంసి పిఎస్ఎస్ఎం మాస్టర్లకు నా యొక్క నమస్కారాలు. నెల్లూరు జిల్లా సంగం రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం నుండి రాజరాజేశ్వరానంద స్వామిగా నేను ఈ యొక్క రాజరాజేశ్వరి వాణిగా ఈ కుండలిని యోగా జీవో బ్రహ్మైక్యం అనేటటువంటి విషయాన్ని మాస్టర్లందరికి కూడా తెలియజేస్తున్నాను. నిన్న పంచకోశాలు చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు ఈ యొక్క ప్రాణమయ కోశం వరకు వచ్చింది. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలతో ఈ శరీరం నడుస్తుంది. ఇప్పుడు మనోమయ కోశానికి వెళ్తున్నాం. మనసు స్థానం ఇది చంద్రస్వరం వల్ల ఇక్కడ మనోమయ కోశం ఏర్పడుతుంది. తర్వాత మనం తాగే నీళ్ల వల్ల మనసు ఏర్పడుతుంది. తినే అన్నం వల్ల ప్రాణం నిలుస్తుంది శరీరంలో. శరీరంలో ప్రాణం నిలబెట్టుకోవాలంటే అన్నం తినాలి. మన యొక్క మనసు బాగుండాలంటే ఈ యొక్క శ్వాసతో సంబంధం ఉంది. అంటే జలము ఈ శ్వాస ప్రాణము ఆడే ప్రాణం జలం ఒకటే. అయితే మనం ఎవరైనా కొద్ది రోజులు మాత్రం అన్నం లేకుండా ఉండగలరు. అన్నం ప్రాణాన్ని నిలుపుతుంది. అదే వాటర్ లేకపోతే మనసు బలహీనపడుతుంది. శ్వాస నీళ్లు ఈ 2 జలం ప్రాణశక్తి. మనసు బాగుండాలంటే ఎక్కువ నీళ్లు తాగాలి. మనం రోజుకి 6 లీటర్లు కనీసం 4 లీటర్ల పైన 6 లీటర్ల నీళ్లు తాగమని మనకు చెప్తున్నారు డాక్టర్లు. ఎక్కువ వాటర్ పోతే శరీరంలో కాంతి బాగుంటుంది, ప్రకాశంగా ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగితే. నీళ్లు తాగకపోతే ఈ యొక్క మనసు కూడా బలహీనపడుతుంది, డల్ అవుతుంది, చీకాకు వస్తుంది, చిరాకు, ఇతరుల మీద ప్రేమతత్వం తగ్గిపోతుంది, ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది. ఈ వాటర్లో అంత రహస్యం ఉంది. నీళ్ళు ఎక్కువ తాగితే మనశ్శాంతి వస్తుంది, నిద్ర బాగుపడుతుంది. జలం ఎక్కువగా ఉంది, ప్రేమతత్వం. మీరు ఎక్కడైనా అగ్నికాడ నిలబడండి, మనసు చీకాకుతో ఇరిటేషన్ అవుతుంది, ముఖం చిట్లించుకోబోతుంది. అదే మీరు ఒక జలాశ్రయం, ఒక కొలను, ఒక నది ఒడ్డున నిలబడి నీళ్ళ కాడ నిలబడండి, చల్లటి గాలి ఆ నీళ్ళల్లో నుంచి వచ్చేటప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని అందరూ ఎక్కువ వెళ్తుంటారు. బోటు ఇది అని ఎక్కడైనా ఉంటే ట్యాంకులు ఉంటే వాటర్ ఏమైనా ఉంటాయి ప్రతి గ్రామంలో నీళ్ళు. ఆ నీళ్లు ఫుల్ చెరువు నిండా ఉన్నప్పుడు ఆ కట్ట మీద నడుస్తూ ఉంటే ఆ చల్లగాలి తోలేటప్పుడు మనసు ఎంత ఆలోచనలు ఆ పిల్లగాలులతో, ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఎక్కువ ఉంది చెరువు కట్ట మీద. అందుకని అందరూ కూడా ఈ యొక్క మనోమయ కోశం అంటారు, మనసేడు ఉంటుంది ఆజ్ఞాచక్రంలో. ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎంతో ఫలితం ఉంది. ఈ మనసు ఆజ్ఞాచక్రంలో సర్వరక్షాకర చక్రం అంటారు ఆజ్ఞాచక్రాన్ని. దాంట్లో మనసు ఉంది కాబట్టి దాన్ని మనోమయ కోశం అన్నాం. సర్వజ్ఞత్వం, ఈ మనసు బయట చూస్తూనే గ్రహిస్తుంది ఏంటనేది. అందుకని సర్వజ్ఞత్వం, ఏది చూసినా ఇది ఫలాంది అని గ్రహిస్తుంది మనసు. ఈ విధంగా మనం దీన్ని గమనిస్తే ఈ మనసు బాహ్య విషయాలను కోరుకుంటుంది. కర్మేంద్రియాలకు అధిపతి, మన శరీరంలో ఉండే కర్మేంద్రియాలకు అధిపతి మనసు, శుక్రుడు. అదే బుద్ధి ఉంది, విజ్ఞానమయ కోశం. దీనికి అధిపతి గురువు. ఈ బుద్ధి
మనసుని కంట్రోల్ చేస్తుంది, మనోమయ కోశాన్ని. ఎడమ పక్క బుద్ధి ఉంటుంది, ఎడమ మెదడు, చిన్న మెదడు బుద్ధి. ఇది ఆత్మకి సంబంధించిందే, కానీ మనసు బయట తిరిగేటప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈ బుద్ధిగానే భగవంతుడు మళ్ళితే సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. దీనికి అధిపతి బృహస్పతి. జ్ఞానం, బుద్ధి, జ్ఞానం ఈ రెండు కూడా ఆ బుద్ధికి సంబంధించింది. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ బుద్ధిని మనం ఏం చెప్పుకోవాలంటే జ్ఞానేంద్రియాలకు అధిపతి. ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయి కదా, శబ్దస్పర్శ రూప రసగంధాదులు, ఈ ముఖంలో ఉండేటటువంటి ఈ యొక్క పంచభూతాలు, వీటికి కంట్రోల్ చేసేది బుద్ధి. అంటే వీటి వెనక ఉంది మనం చూడటం, మనం మాట్లాడటం, తర్వాత ఈ మూడో నేత్రం జ్ఞానం, ఈ శబ్దాన్ని గ్రహించటం, మాట్లాడేది, వీటన్నిటిని ఏం మాట్లాడాలనేది పర్యవేక్షిస్తుంది బుద్ధి. ఏదంటే అది మాట్లాడతాం కదా, ఏదంటే అది మాట్లాడేది ఎట్లా అంటే అట్లా విచ్చలవిడిగా కోపంగానో ఈర్ష్యా దేశాలతో మాట్లాడితే దాన్ని కంట్రోల్ చేస్తుంది బుద్ధి. మనసు అయితే మాట్లాడేస్తుంది, కానీ ఈ కంఠాన్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఎట్లా మాట్లాడాలా, ఏ పదం వేయాలా, వాళ్ళతో సున్నితంగా మాట్లాడాలా, ఏ విధంగా అనేది అదుపు చేస్తుంది బుద్ధి. శ్వాస ఉంది, గంధం, చెడు వాయువు మంచి వాయువు మనకు వస్తుంది. సెంటు, మల్లెపూలు సువాసనలు ఉంటాయి, వాటినే పీల్చుకోమని చెబుతుంది బుద్ధి. మనసుకి ఆ జ్ఞానం లేదు, చెడైనా మంచి అయినా అది నిర్ణయించలేదు, అది తీసుకోవడం దాని పని మనసుకు. అంటే ఈ ఐదుటిని కంట్రోల్ చేసేది బుద్ధి. మంచి వాసనని తీసుకో, చెడు వాసన వద్దు అని చెప్తుంది బుద్ధి. చెడు వాసన వచ్చినప్పుడు గాలి పీల్చొద్దు అని చెప్తుంది బుద్ధి. మూడో నేత్రం అగ్ని, అంటే ఈ కళ్ళు. మంచి దృశ్యాలు చూడు, చెడు దృశ్యాలు చూడొద్దు. మంచిగా పూల చెట్లు, అందమైనటువంటి ప్రకృతిని చూడు. చెడుగా వికారంగా ఉండేటటువంటిది, అంటే అంతా కూడా శిథిలమైనది, బురద, ఇలాంటిని చూడొద్దని చెప్తుంది బుద్ధి. బాగా నవ్యంగా దివ్యంగా ఉండేటటువంటి సౌందర్యాన్ని చూడు అని చెప్తుంది. దానివల్ల మనసు కూడా ఆనందపడుతుంది. నువ్వు బురదని, కుళ్ళిపోయిన వస్తువుల్ని, కుళ్ళిపోయిన పదార్థాన్ని చూస్తే ఈ బుద్ధి వద్దు అని చెప్పి కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా శబ్దం ఉంది, చెవులు ఉన్నాయి, శబ్దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. నువ్వు ఏ మాట వినాలా, ఏ మాట వినకూడదు అనేది కంట్రోల్ చేస్తుంది బుద్ధి. అంటే నువ్వు ఏదైనా చెడు మాటలు ఉంటాయి, మంచి కవిత్వం, పాండిత్యం, మంచిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడినటువంటి పాటలు ఉంటాయి, ఎన్నో మ్యూజిక్లు ఉంటాయి, వీణనాదం ఉంటుంది, మృదంగనాదం, ఇట్లా ఎన్నో మనకి ఫ్లూయిట్, ఈ నాదాలే ఇనుమని చెబుతుంది బుద్ధి. మన పత్రిజీ గారు మామూలుగా పిల్లను గురవి చేస్తారు, మనం అదే ఇంటూ ధ్యానం చేస్తాం, అది ఇనుమని చెబుతుంది బుద్ధి. అదే మన మనసుకి ఇరిటేట్ కలిగించే శబ్దాలని వినకూడదు, అసభ్యకర మాటల్ని వినకూడదు, సభ్యత కలిగిన మాటలే వినాలి అని చెబుతుంది. సభ్యత కలిగిన కాడికే పంపిస్తుంది మనల్ని బుద్ధి. ఇట్లా మనకి ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఈ యొక్క వాక్కు ఉంది, దీంట్లో రసం తినేది. నువ్వు మంచి పదార్థాలే తిను, రుచికరమైనవి, వేడి వేడిగా ఉండేవి అని చెబుతుంది బుద్ధి. దాంట్లో రుచిహీనమైనవి, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం, అలాంటి ఎక్కువ పులుపు అట్లా తింటే శరీరం ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అందువల్ల అది కరెక్ట్గా చిన్న మెదడు అనేటువంటి ఈ యొక్క విజ్ఞానమయ కోశం ఈ విధంగా మన నోటిని, మనం మాట్లాడే మాటలు మంచి మాటలు మాట్లాడమంటుంది. నువ్వు
దూషణ పదాలు వద్దని చెబుతుంది, కంటితో చూసేది మంచిది చూడమని చెప్తుంది, చెవులతో వినేది మంచిది వినమంటుంది. మనం ఈ విధంగా అన్నీ కూడా బుద్ధి అనేది విజ్ఞానము అది కంట్రోల్ చేస్తుంది. అందుకని విజ్ఞానమయ కోశం అన్నారు. ఇది జ్ఞానేంద్రియాలు. మనసుకి కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు, ఉపస్థ గుదస్థానం, ఈ వాక్కు రసేంద్రియం ఎక్కువ. తర్వాత ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం బ్రహ్మరంధ్రంలో ఉండే ఆత్మ. ఈ ఆనందమయ కోశం ఎప్పుడు లభ్యమవుతుందంటే ధ్యానం చేసి మనం శ్వాస మనసుని లయం చేసి మనసుని సహస్రారంలో నిలిపినప్పుడు ఈ కుండలిని శక్తి మూలాధారంలో ఉండేది సుషుమ్నాడి ద్వారా సహస్రారాన్ని చేరినప్పుడు శివశక్తులు ఐక్యమైనప్పుడే ఆనందం కలుగుతుంది. అంటే బాహ్యంగా స్త్రీ పురుషులకి వివాహం చేసి వాళ్ళు శారీరక ఆనందం పొందుతారు, సంతానోత్పత్తికి కానీ. ఇవన్నీ బాహ్య ఆనందాలు. ఈ శరీరంలో కర్మేంద్రియాలతో పొందే సుఖం అశాశ్వతమైంది. కాళ్ళతో చేతులతో మనం ఈ యొక్క గుహ్యంతో ఈ లింగస్థానం గుదస్థానం వీటితో పొందేది అశాశ్వతమైన సుఖం. శాశ్వతమైన సుఖం అంటే లోపల శివశక్తులు ఐక్యమైనప్పుడు ఆ ఆనందం అనేది అది నిత్య ఆనందము, బ్రహ్మానందము, ఆనందో బ్రహ్మ. అక్కడ ఆనందమయ కోశం అన్నారు. అది ధ్యానం ద్వారానే నీకు శాశ్వత ఆనందం ఉంది. ఎప్పుడు సహస్రార కమలం తిరుగుతూ ఉంటుంది, సహస్రార కమలంలో దళాలు విచ్చుకుంటాయి. ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళకి ఇది ఆనందమయ కోసం పనిచేయదు. ఈ కుండలిని శక్తి అనే అగ్ని తత్వంలో ఉండే సర్పెంట్ పవర్, ఆ కుండలిని శక్తి అమ్మవారు ఈశ్వరుని చేరాలా. అక్కడ ఈశ్వరుడు అమ్మవారు లేనందువల్ల బలహీనం అయిపోయి అనుకున్న సంకల్పాలు జరగటం లేదు. అమ్మని ఎప్పుడైతే కలిసిందో శివశక్తులు ఐక్యమయ్యారో అప్పుడు అక్కడ ఈ అగ్నితత్వం పోయి పడతానే 16 కిరణాలు చంద్రకిరణాలు ఉత్పత్తి అవుతాయి. ఇది చంద్రమండలం అన్నాం, కానీ సూర్యుడు లేని చంద్రమండలం. ఇప్పుడు అది నువ్వు ధ్యానం చేస్తే ఈ 16 కళలు వస్తాయి. ధ్యానం చేయకపోతే చంద్రుడి మీద సూర్యకిరణాలు లేవు. మూలాధార చక్రంలో ఉంది అమ్మవారు. ఈ అగ్నితత్వాన్ని పైకి తెచ్చుకుంటే అమ్మని అక్కడ 16 కళలు ఎట్టే సూర్యకిరణాలు చంద్రుని మీద పడితే 16 కళలు వస్తాయో ఆ విధంగా ఇది ప్రకాశిస్తుంది. అప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. పౌర్ణమి రోజు బయట ఎంత ఆనందంగా ఉంది. అన్ని జీవులు మనసు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాయి పౌర్ణమి రోజు. అమావాస్య రోజు ఒక విధమైన వైరాగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది అమావాస్య తిథి ఉంది ఇక్కడ బ్రహ్మరంధ్రంలో. ఎందుకంటే సహస్రారంలో అమృత శివలింగం మధ్యలో ఒక ఎంట్రుకలో కోటో వంతు ఉండేటటువంటిదే అది కళ, ఆ చిత్కళ. ఆ చిత్కళలో నుంచి కళ కిందకు వచ్చేసింది. ఆ యొక్క అమ్మవారు కిందకు వచ్చింది, అయ్యవారు మాత్రం పైన ఉన్నారు. అప్పుడు అక్కడ ఆ అమ్మవారు లేనందువల్ల అమావాస్య తిథి. అమావాస్య రోజు ఎలా ఉంటుంది అమ్మని, ఏ కళలు లేకుండా ఉంటుంది. ఆ విధంగా బ్రహ్మరంధ్రంలో ఆ యొక్క అమావాస్య తిథిని ఈశ్వరుడు అన్నారు. అందుకని అమావాస్య రోజు ధ్యానం చేస్తారు అందరూ. మనసుకి కళలు ఉండవు, కానీ అది బాగా నిర్వికల్ప సమాధికి పోతుంది. అమావాస్య రోజు మనసు నిర్మలంగా ఉండి అక్కడ ఏకాంతంగా ఉండి ధ్యానానికి అమావాస్య కూడా అనుకూలమే. ఎప్పుడైతే ఆ అమావాస్య తిథినే ఈశ్వరుడు అంటున్నాం. ఈశ్వరుడి కాడ ఏముంటుంది? ధ్యానమే ఉంటుంది, అంతర్ముఖం ఉంటుంది. ఆయన అంతర్ముఖుడుగానే ఉంటాడు ఎప్పుడు, బహిర్ముఖుడు కాదు. ఇప్పుడు ఈ యొక్క కుండలిని పైకి పోయినప్పుడు ఆ చంద్రమండలంలో ఈ కిరణాలు పడినప్పుడు అగ్నికిరణాలు సూర్యకిరణాలు 16 కళలతో విరాజిల్లుతుంది.
బయట ఎట్టయితే పౌర్ణమి రోజు ఆహ్లాదంగా ఉంటుందో, మనం ధ్యానం, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం అని చేస్తున్నాము. అప్పుడు మనసుకి 16 కళలు, 16 మంది లక్ష్మీలు పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. ఈ కుండలిని శక్తి సహస్రాన్ని పోయినప్పుడు శివశక్తి ఐక్యం జరుగుతుంది. అదే రాజరాజేశ్వరి. అక్కడ ఉండే అమావాస్య ఇదే లలిత. త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే 3 పురాలు ఉన్నాయి. ఈ శ్వాస కిందగా ఆడేటప్పుడు ఈ 3 చక్రాల్లో ఉండేటటువంటి శక్తికి సంబంధించిన దేవతలే మొత్తం త్రిపుర సుందరిగా 3 పురాలు, అండము, పిండము, బ్రహ్మాండం. ఇది మొత్తం బ్రహ్మాండం అంటారు. మూలాధారం, అండపిండ బ్రహ్మాండాలే 3 లోకాలు. రజోగుణం, తమోగుణం, సత్వ గుణంలోనే ఉన్నారు ఈ జనమంతా. తమో గుణంలో ఎక్కువ ఉంటారు. తినటం, తాగటం, సంసారం చేసుకోవటం, పిల్లలు కనటం, నిద్రపోవటం. వీళ్ళు తమో గుణం 100కి 80 మంది ఉంటారు. కొంచెం భక్తి, మళ్ళీ ఈ యొక్క కర్మేంద్రియాలను వాడుకునేది. ఈ తమో గుణానికి ఉండే లక్షణాలు, భక్తి లక్షణాలు కలిస్తే రజోగుణం. ఉదయం లేచి టెంకాయ కొడతాడు, దీపారాధన చేస్తాడు, పూజ చేస్తాడు ఒక 2 గంటలు, మళ్ళీ సాయంత్రం బారుకు పోయి తాగుతాడు. 2 ఉంటాయి. శ్రీవాంచి ఉంటుంది, ఈ ఇంద్రియ సుఖాలు అనిపిస్తాడు, మళ్ళీ దేవుణ్ణి పూజిస్తాడు. ఈడు రావణాసుడు 2 గుణాలు ఉంటాయి. ఈ కంప్లీట్గా భక్తిభావంతో భగవంతుడిని పూజించటం, జపించటం, ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం, ఇంకా మిగిలిన లౌకిక వ్యవహారాలను వదిలిపెట్టి తన సంసారంలోనే పరిమితంగా ఈ కర్మేంద్రియాలను వాడుకుంటూ భార్యాభర్త అన్యోన్యంగా ఉంటే సత్వగుణం. తన భార్యతో తను అన్యోన్యంగా ఉంటే సత్వగుణం. పరస్త్రీలోకి పోయినప్పుడు, పరస్త్రీ వాంచి కలిగినప్పుడు రావణాసురుడు. అందుకని మనకి ఈ లోపల 3 గుణాలతో ఈ మనసు ఉంది కాబట్టి ఎప్పుడైతే ధ్యానంలో మనసుని కేంద్రీకరిస్తాం సహస్రారంలో, అప్పుడు అక్కడ చక్రం తిరుగుతుంది, చైతన్యం కలుగుతుంది. మనసు ఎక్కడ పోతే అక్కడ ఆ చైతన్యం ఉత్పత్తి అవుతుంది. అదే బ్రహ్మానందం. అక్కడ అమృతం ఉంటుంది. ఆ అమృతం అనేటటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగంలో ఈ కుండలిని లేచి పైకి పోయినప్పుడు అక్కడ కరిగి ఆ డ్రాప్స్ పడతాయి. అక్కడ అమృతం ఉంది కాబట్టి దాని పేరు అమరత్వం అని వచ్చింది. అమరత్వం వచ్చినా కొద్ది రోజులు అమృతం తాగినా శరీరం అయితే ఎప్పటికైనా శుష్కించిపోతుంది. జీవ సమాధిలో పోయినా కూడా అమృతం వస్తే కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత డ్రై అయిపోతుంది. శరీరం డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ అక్కడ లోపల పరబ్రహ్మ ఒక్కటే మిగులుతుంది. ఈ విధంగా శివశక్తులను ఐక్యం చేయటం, జీవుణ్ణి దేవుళ్ళు ఐక్యం చేయటమే మన ఉద్దేశం, ధ్యానం యొక్క ఉద్దేశం. ఈ విధంగా మనం ఇక్కడ ఆనందాన్ని పొందితే దీన్ని ఆనందమయ కోశం అన్నారు. జీవుడు దేవుళ్ళు కలిసినప్పుడు ఆనందం కలుగుతుంది. బాహ్య ఆనందాలన్నీ తాత్కాలికంగా ఉంటాయి, కానీ బాహ్య ఆనందాలు పొందితే శారీరక ఆనందంగా దానికి అనేకమైన రోగాలు రావచ్చు, శారీరక అనారోగ్యాలు రావచ్చు. శరీరంతో ఆనందాలు పొందితే, ఆత్మానందం పొందితే అమరత్వం వస్తుంది, అమృతం ఊరుతుంది. ఇది అన్నమయ కోశం. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ అన్నమయ కోశం తర్వాత ఈ పంచ కోశాలు ఉన్నాయి కదా, ఈ పంచకోశాల్లో ఈ అక్కడ ఎప్పుడైతే అన్నమయ కోశం కాడ ఈ ప్రాణం అందదో ఇండైజెషన్ వస్తుంది. ప్రాణాయామం చేయాలి. అందుకనే వాళ్ళు ప్రాణాయామం బాగా చేస్తే, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించి ప్రాణాయామం చేస్తే ఈ ప్రాణం బొడ్డుకాడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫైరింగ్ బాగా జరిగి అపాన వాయువు దగ్గర ప్రాణం కలిసినప్పుడు ఫైరింగ్ జరిగితే డైజెషన్ పెరుగుతుంది. ప్రాణాయామం బాగా చేస్తే ఆకలి ఎక్కువ అవుతుంది. మణిపూరక చక్రానికి ప్రాణాయామం చేస్తే ఆకలి ఎక్కువ అవుతుంది. 2 చక్రాలతో చేయొచ్చు. రాళ్ళు తిన్నా కూడా కరిగిపోతాయి.
ఇంకా హృదయ కమలం. హృదయ కమలంలో ప్రాణం బాగా ఇక్కడ నిలవ ఉంటుంది. మన లోపల రక్త ప్రసరణ, ఎర్ర రక్త కణాలు వృద్ధి కావాలంటే మనకి ఈ యొక్క ప్రాణాయామం, హృదయ కమలంలో బాగా ప్రాణాయామం చేయాలి. తర్వాత ఆకుకూరలు తినాలి. గ్రీన్గా ఉండేది తింటే అపానవాయువు ఉత్పత్తి అవుతుంది. బొడ్డు కింద అపానవాయువు ఉంటుంది, శరీరం అంతా వ్యాపిస్తుంది. కూరగాయలు, పచ్చి కూరగాయలు, పచ్చికాయలేనా తినాలా, ఆకుకూరలు తినాలి. అప్పుడు అపానవాయువు పెరిగినప్పుడు ఈ ప్రాణం లోపలికి పోయినప్పుడు కణాలకి ఫైరింగ్ జరిగి ఎనర్జీ లెవెల్ బాగుంటుంది. బొగ్గులాగా వేయించుకొని మనం ఉప్పు కారం ఎక్కువ తిని ఫ్రై చేసుకొని బొగ్గు పులుసుని పంపికూడదు లోపలికి. తినే ఆహారం ఎక్కువ మాడకూడదు. తింటే లోపల బొగ్గు పులుసు వాయువు పెరిగిపోతుంది. అప్పుడు వాడే రాక్షసుడు. ప్రాణం ఎక్కువ పోవాలి లోపలికి, వాడు జ్ఞానం అవుతాడు, దేవత అవుతాడు. ఆకుకూరలో ప్రాణం ఎక్కువ తీసుకుంటే. అదే నువ్వు మాడిపోయిన వస్తువులు తింటే లోపల బొగ్గు పులుసు వాయువు పెరిగిపోయి కణాలలో అజ్ఞానం, నెగటివ్ థింకింగ్స్ వస్తాయి. పాజిటివ్ థింకింగ్ రావాలంటే ఆకుకూరలు, పండ్లు, కాయలు తినాలి. అప్పుడు అది వచ్చి దేవతా శరీరం. ఇంకా మాంసాహారం అనేది అసలు పనికి రాదు, అది తమోగుణం, కుంభకర్ణుడు. అందువల్ల మనం శాకాహారానికి వచ్చి శరీరం శుద్ధి అవుతుంది, మనశ్శుద్ధి అవుతుంది. అప్పుడే నీకు ధ్యానం కుదురుతుంది. భగవంతుడి వైపు జరగాలంటే మితాహారం తీసుకోవాలి. శాకాహారం, మితాహారం, నీళ్ళు ఎక్కువ తాగుతున్నారు. ఘన పదార్థమైన ఆహారాన్ని తగ్గిస్తూ వాటర్ ఎక్కువ తీసుకొని ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇంకా వాటర్ పెంచుకొని శ్వాస ఎక్కువ తీసుకుంటే, శ్వాస మీద ధ్యాస పెడితే ఇంకా ఘన పదార్థాన్ని, ద్రవ పదార్థాన్ని తగ్గించు ప్రాణాయామం చేసుకుంటే. ఈ విధంగా ఈ యొక్క 5 మనం ఈ శరీరంలో గమనిస్తే పంచకోశాలే ఈ శరీరం. స్థూల శరీరం అన్నమయ కోశం, ఈ యొక్క ప్రాణమయ కోశం సూక్ష్మ శరీరం. ఈ 2 చక్రాలు సూక్ష్మ శరీరం. తర్వాత ఆజ్ఞాచక్రం, మనోమయ కోశం కారణ శరీరం. మనసు ఏదో ఒక కారణంతోనే ఫంక్షన్ అవుతుంటుంది. తర్వాత ఈ బుద్ధి మహాకారణం. ఈ యొక్క 4 శరీరాలు మనలో ఉన్నాయి. ఆత్మలో ఏదీ ఉండదు, సర్వాంతర్యామి. అవ్యక్తంగా ఉంటాడు పరమాత్మ. అవ్యక్తంగా ఉంటాడు కాబట్టి అక్కడ ఏమీ లేవు. ఈ శరీరం లేదు, శరీరాన్ని నడిపేవాడు లేడు, అసలు ఆ కోరికలు లేవు, కోరికలు కారణమైంది లేదు. వీటికి అతీతమైంది ఆత్మ, ఆనందమయ కోశం. ఈ విధంగా ఈ పంచకోశాలని మనం గుర్తించి పంచకోశాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దీన్ని ఆచరిస్తూ సమాజాన్ని మనం ఉద్ధరించాలి. ఈ యొక్క పిఎంసి మాస్టర్లందరికీ, ఈ యొక్క పిఎంసి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు.